శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. మనం నీ సహజ స్థితిలో నీ ఉండు అన్నటువంటి పుస్తకం శ్రీ రమణ మహర్షి బోధనలు చెప్పుకుంటున్నాము. అంటే ఆత్మని అనుభవించకుండా ఒక్క నిమిషమైనా ఎవరైనా ఉన్నారా? ఆత్మని అనుభవించకుండా ఒక్క నిమిషమైనా ఎవ్వరికీ కుదరదు. తన ఉనికికి ఆత్మ భిన్నమని ఎవ్వరూ అనుకోరు. తన ఉనికి అంటే ఉన్నాను, నేను ఉండడానికి నేను దూరము అని ఎవరైనా అనుకుంటారా? నేనున్నాను కాదండి, నేను నాకు తెలియదండి అని ఎవరు అనుకోరు. ఆ ఉన్నవాడే ఆత్మ. ఆత్మే హృదయం. ఇప్పుడు హృదయం అంటే తెలిసిందా? అంటే అన్నీ ఉదయించే కేంద్రమే హృదయము అని అర్థం. నేనులో నుంచి అన్ని ఉదయిస్తున్నాయి. నేనే హృదయం, నేనే ఆత్మ, నేనే చైతన్యం. ఆ ఉదయించే కేంద్రమే హృదయం. ప్రపంచాన్ని, దేహాన్ని, ఇతరమైన వాటిని మనం గమనిస్తున్నాం కదూ. కనుక వీటన్నిటికీ ఒక కేంద్రం ఉంది అంటాం. అన్నిటినీ మనం గమనిస్తున్నాం. ఈ ప్రపంచాన్ని, ఇతరమైన వాటిలన్నిటినీ, ఈ దేహాన్ని కూడా మనం తెలుసుకుంటున్నాం. కనుక వీటన్నిటికీ ఒక మూలం ఉంది అంటాం. నువ్వే హృదయంలో సంస్థితమైతే అది కేంద్రం గాని పరిధి కానే కాదని తెలుస్తుంది. నువ్వే హృదయం. నీలో నువ్వు నిలిస్తే అది ఒక కేంద్రమనో ఒక పరిధి అనో కాదని తెలుస్తుంది. అది తప్ప ఇక వేరేది లేదు అని తెలుస్తుంది. సత్ అయిన చైతన్యం హృదయం. సత్ని తప్ప వేరే అసత్తైన వాటిని ఎరుగబోని చైతన్యం అది. అసత్ అయిన చైతన్యం ఆ సత్తుని తప్ప ఇక దేనిని ఎరుగదది. అదే హృదయం. ఆ చైతన్యానికి ఆత్మ యొక్క సత్యము ఎరుక. ఆ చైతన్యానికి ఏ వ్యాపకము ఉండదు. ఎప్పుడు ఆత్మకే అంకితమై ఉండే ఈ చైతన్యమే శుద్ధ జ్ఞాన కాంతి. అర్థమైందండి? ఇక్కడ ఏమర్థమైందో చెప్పండి. నేను అన్నది హృదయమే. అవును. అక్కడి నుంచే సమస్తము వస్తుంది. అవును. అంతవరకు తెలిసింది. కానీ ఇక్కడ తెలియనిదేదో దాక్కుంది. మరి ఆ సత్ ఉంది కదా, అదే హృదయం. అది ఉంది, అదే నేను. అర్థమైంది కదా? ఆ సత్, ఆ ఉండుట అన్నదే చైతన్యం. ఆ చైతన్యం ఆ సత్తుని తప్ప వేరే అసత్తైన వాటిని ఏమాత్రము ఎరుగదది. కానీ మన చైతన్యం, మన తెలివి అలా కాదు కదా. అసలు ఆ స్థితిలో ఉన్నప్పుడు అసత్తు అదేం, అసలు అది అసత్ అని ఇంకా దేని మీద ఉండదు. ఆ స్థితిలో ఉంటే తనకంటే వేరుగా ఇంకోటి ఉంది అనుకుంటే
అసత్ అని సత్ అని ఉంటుంది. అలా నిజంగా ఆ కాదండి. హృదయమే తానై ఉంటే దానికి రెండోది లేదు కదా. అది పాఠం, అది పాఠం కాదు ఇక్కడ మనకు కావాల్సింది. అవునమ్మా, జాగ్రత్త. పాఠాన్ని మరి మన అనుభవంలోకి తెచ్చుకోవాలనే కదా చెప్తున్నారు. అలా కాదు, ఇక్కడ అది లేదు, అది కాదు ఇక్కడ. అసలు చైతన్యం అంటే తెలియదు. సత్తే, సత్తే చైతన్యం. అది సత్యని ఇక దేనిని ఎరుగదు అసలు. అదేనమ్మా. అసలు దానికి రెండోది లేదు ఇంకా. ఆ చైతన్యానికి ఆత్మ యొక్క సత్యము ఎరుకను. అంటే తనకంటే అన్యముగా ఏది లేని చైతన్యానికే ఆత్మ యొక్క ఎరుక ఉంటుంది. ఆ చైతన్యానికి వేరే ఏ వ్యాపకము కూడా ఉండదు, సత్తుతో కలిసిపోయి ఉంటుంది. ఎప్పుడు ఆత్మకి అంకితమై ఉండే ఆ చైతన్యమే శుద్ధ జ్ఞాన స్వరూపంగా ఉంటుంది. అక్కడ తెలుసుకునేవాడు, తెలియబడేది, తెలివి ఏదీ లేదు. కేవలం సత్తుని అంటి పెట్టుకున్న చిత్తది, శుద్ధ చిత్. అక్కడ అన్యమేది లేదు అసలు. ఎందుకంటే అది ప్రసరిస్తే, సత్యని విడిచి ప్రసరిస్తే ఇగో ఈ అసత్ అంతా సత్యంగా కనిపిస్తుంది. అది అలాగ అసలు ఎప్పుడూ ప్రసరించదు, ఆ సత్తులోనే లీనమైపోయి ఉంటుంది. అదే మరి భగవాను. అది భగవాను తన సత్తులో లీనమైపోయి ఉన్నాడు. అదే భగవాను. భగవాన్ స్థితి అది. ఆయనకు అసత్ అంటూ ఏమీ లేదు అసలు. సత్తును వదలలేదు కాబట్టి, అవును, మనం వదిలేం కాబట్టి ఈ బోధలు. అంతే. కాబట్టి ఆత్మస్వరూపాన్ని గురించి వివరించి ఆఖరికి సత్ స్వరూపమే అయిన చిత్తుగా ఉన్నదేదో అదే నీ స్వరూపము, అందు స్థితుడవై ఉండడం ఎలాగో కూడా తెలియచేశారు ఈ ఆత్మస్వరూపం అన్న అంశంలో. ఇప్పుడు రెండవది ఆత్మ జ్ఞానము. ఇప్పుడు మనకు కలిగింది ఆత్మ విస్మృతి, మరుపు. అవి ఎలా ఉంటాయి అన్న అంశం. దాంతో చక్కగా ఆ ముద్ద అదే సత్తు కదా, ఆ సత్తుని విడిచి లేనప్పుడు అదేమేమి ఉండవు, ఉంటే ఇవన్నీ ఉంటాయని తెలిసింది మనకి. అయితే ఆత్మ జ్ఞానము, ఆత్మ విస్మృతిను శ్రీరమణులు ఆధ్యాత్మిక సాధకులు 3 వర్గాల వారు అంటూ ఉండేవారు. ఈ ఆధ్యాత్మిక సాధకులందరూ 3 రకాలకు చెందిన వాళ్ళు అనేవారు. మొదటి వర్గం వారు బాగా పురోగమించిన వారు. ఆత్మ యొక్క నిజతత్వాన్ని ఇలా చెప్పగానే వీరు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందేస్తారు. ఇంకా దానిలో చేరిపోయి ఇక దాని నుంచి బయటికి రారు వారు. ఆ అంశగా బయటికి రారు వారిక. వారు మొదటి వర్గం వారు. రెండో వర్గం వారికి దాన్ని గురించి కొంచెం మననం చేసుకున్న తరువాత, అలా కొంచెం మననం చేసుకున్న తర్వాత గాని ఆత్మజ్ఞానము దృఢం అవ్వదు. మళ్ళీ మళ్ళీ వింటూ ఉండాలి. విని బాని మననం చేసుకుంటే ఆహా ఇది నా స్వరూపం కదా అన్న జ్ఞానం రెండో వారికి కలుగుతుంది. ఇక మూడో వర్గం వారు ఉంటారు. వాళ్ళు పాపం ఇంకొంచెం దురదృష్టవంతులు. వాళ్ళు ఎన్నో సంవత్సరాలు సాధన చేస్తేనే గాని ఆత్మ సాక్షాత్కారాన్ని పొందలేరు. దానికే శ్రీరమణులు
నిప్పు రాజుకునే పదార్థాల ఉపమానాన్ని ఇస్తూ ఉంటారు. మందుగుండు ఒక్క రవ్వతో నిప్పు అంటుకుంటుంది. బొగ్గు నిప్పు అంటుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఇక తడిసిన కట్టెలైతే అవి ఆరాలి ఎంతోసేపు సెగ చూపిస్తే తప్ప అది రాజుకొని మండదు. అలా అన్నమాట 3 రకాల వాళ్ళు ఉంటారు ఆధ్యాత్మిక సాధకులు. మనం తడిసిన కట్టెల వలె ఉంటే అవి బాగా ఆరాలి, ఎంతోసేపు నిప్పు చూపించగా నెమ్మదిగా పొగ కమ్మి ఎప్పుడెప్పుడుకో రాజుకుంటుంది అని 3 వర్గాల వాళ్ళు ఉన్నారని ఆ 3 గురించి చెప్పారు. శ్రీ రమణులు మొదట 2 వర్గాల వారికి ఆత్మ ఒక్కటే ఉండేదని, మన గురించి మనకి కలిగిన తప్పుడు భావాలను వదిలిపెడితే ఆత్మని ప్రత్యక్షంగా అనుభవించవచ్చని మొదటి 2 వర్గాల వారికి చెప్పేవారు. ఆ వచ్చిన వారు ఎలాంటి వారో వారు ప్రశ్నించిన తీరు, గమనించే తీరు స్వామికి తెలుస్తుంది కదా. వెంటనే వాళ్ళకి మొదటి వాళ్ళు చెప్పేసరికి ఇందాక చెప్పినట్లుగా సత్తే చిత్తు, ఈ చిత్తు సత్తుని విడిచి క్షణం కూడా ఉండదు. కాబట్టి నువ్వు చిస్వరూపానివే, నువ్వు నీ స్వరూపాన్ని అయిన సత్తుని విడిచి క్షణం కూడా ఉండకు అని చెప్పేసరికి వాళ్ళు టక్కున కాంత మెనువలే అన్నట్లు వెళ్లి సత్తుకి ఈ చిత్తు ఈ జ్ఞానం కలిపేసుకునేవారు. అది మొదటి తరగతి వారు. 2వ తరగతి వారు చెప్పగా వినగా గ్రహించగా ఆహా ఆత్మ యొక్క నిజతత్వం ఇది కదా, నా స్వరూపం ఇది కదా అని నెమ్మదిగా దాని గురించి మననం చేసుకున్న తర్వాత గాని నేను ఆ సత్తునే నేనెప్పుడూ ఉన్నవాడను అని చెప్పుకోగా ఈ వచ్చిపోయే వాటి పట్ల నుంచి నీ చిత్తు, నీ జ్ఞానాన్ని ఉపసంహరించుకుని నీ సత్స్వరూపంలోనికి మాటికి దీన్ని వదిలేసి దానిలోకి వెళ్ళడం అన్న పని చేయగా వాళ్ళు సత్తుతో ఐక్యమైపోయి ఉంటారు. వాళ్ళు 2వ వాళ్ళు. వాళ్ళకి కొంచెం శ్రమ ఉంటుంది. ఇక 3వ వాళ్ళకి చాలా శ్రమ. ఎన్నో జన్మలుగా సాధన చేసి ఈ పూజలు ఆ పూజలు, ఆ యజ్ఞాలు ఈ దానాలు ఆ దానాలు ఇవన్నీ చేసి ఆఖరికి అసలు ఏమిటి బ్రతుకు అన్నటువంటి ఒక నిర్వేదన కలిగితే, ఆ వేదనని ఈ లోకంలో వాళ్ళు ఎవరు తీర్చలేరు, భగవంతుడే నువ్వే తీర్చయ్యా అని ఏ జన్మలోనో ప్రార్థన చేస్తే ఆ భగవంతుడే గురు రూపంగా అందితే ఆయన్ని అందుకున్న తర్వాత కూడా ఆయన చెప్పగా వినగా విన్నదాన్ని అనుకోగా ఎప్పటికో గాని వాళ్ళలో ఉన్నటువంటి ఈ జన్మవాసనలు, ఈ జగద్వాసనలు, దేహ నేనన్న దృఢమైన అభిప్రాయాలు కాలవు అని ఈ 3 తరగతుల వారి గురించి ఈ 3 విధాలుగా ఇలా చెప్పారు. శ్రీ రమణులు మొదటి 2 వర్గాల వారికి ఆత్మ ఒక్కటే ఉండేదని, మన గురించి మనకు గల తప్పుడు భావాలని విసర్జిస్తే ఇక ఆత్మని ప్రత్యక్షంగా అనుభవించవచ్చని చెప్పేవారు. ఈ తప్పు అవగాహనని వారు సామూహికంగా అనాత్మ అనేవారు. అన్నిటినీ అనాత్మ. అవి కేవలం కల్పితమైన తప్పుడు భావాలే. ఏవైనా సరే కల్పించుకున్నవన్నీ ఎంత గొప్పవైనా తప్పుడు భావాలే. కాబట్టి అనాత్మ. ఇవి ఆత్మని అనుభవ సిద్ధం చేసుకోనివ్వకుండా నీకు కప్పేస్తాయి. తప్పుడు భావాలు వచ్చేసరికి నువ్వు నీ స్వరూపాన్ని మర్చిపోయి ఆ భావాల వెంట వెళ్ళిపోతావు. కాబట్టి నీ స్వరూపాన్ని అంటే నీ జ్ఞానాన్ని, నీ నీ చిత్ స్వరూపాన్ని, నీ నిజస్వరూపమైన సత్తో చేరనివ్వకుండా ఈ చిత్ ఈ జ్ఞానాన్ని ఇదిగో అనేక భావం కలిగేసరికి అనేక దృశ్యాలతో చేర్చేస్తాయి.
ఆత్మ భౌతిక దేహానికి మనసుకి పరిమితమైంది అన్న ఈ తప్పుడు భావాల్లో ముఖ్యమైనది ఏంటంటే, తప్పుడు భావాలని చెప్పారు కదమ్మా, అవన్నీ అనాత్మే అన్నారమ్మా, అవన్నీ వదిలేయాలన్నారు కదా. వాటిల్లో ఆత్మ అంటే నేను భౌతికమైన దేహానికి మనసుకి పరిమితమైనది అన్నది ఈ తప్పుడు భావాల్లో ముఖ్యమైన భావం. అది నేనంటే ఈ శరీరమే, నేనంటే మనస్సే అన్న పరిమిత భావాల్లో ముఖ్యమైనది ఇది. తాను ఒక వ్యక్తినని, ఒక దేహాన్ని ఆక్రమించుకొని ఉన్నవాడినని ఊహించడం మానేసిన వెంటనే అన్ని తప్పు అభిప్రాయాలు కూలిపోయి ఆత్మజ్ఞాన స్వరూపంగా శాశ్వతంగా కలుగుతుంది. ఈ స్థాయి బోధనలో అభ్యాసం గురించి గాని, కృషి గురించి గాని ప్రసక్తి లేదు. ఇక్కడ ఏమన్నా అభ్యాసాలు చెప్పారా? ఏవో ఇవి చేయాలి అవి చేయాలని కర్మ చెప్పారా? లేదు. కేవలం తెలుసుకోవలసిందల్లా ఒక్కటే, నీకు చిత్ స్వరూపమైన తెలివి ఉంది గనక ఆత్మ అనేది సాధించవలసిన ఒక లక్ష్యం అంటూ ఏదీ లేదు. పరిమితులను విధించే అనాత్మ భావాల్ని వదులు. అప్పుడు నీ తెలివి నీ స్వరూపంలో స్థితమై ఉంటుంది. దీన్ని వదిలేస్తే ఉన్నది అది అని చెప్పారు. మళ్ళీ ఆయన అడుగుతున్నాడు, మరి అయితేనండి నాకు ఆత్మ సాక్షాత్కారం ఎలా కలుగుతుందంటే ఎంత క్లియర్ గా చెప్పారు కదా. అయినా అడుగుతున్నాడు. తెలిసింది కానీ స్థిరపడడం కోసం మళ్ళీ మళ్ళీ అడుగుతాడు. అంతే కదా అమ్మా అని అనడు. ఆత్మ సాక్షాత్కారం ఎందుకంటే అంతే కదా అని ఆపేసి పుస్తకం ఏం చెప్తారు ఆయన చెప్పడానికి ఉండదు కదా మరి. అందుకని నాకు ఆత్మ సాక్షాత్కారం ఎలా కలుగుతుంది? మన లోపల లోపల ఎక్కడెక్కడ తట్టుకున్నాం అన్ని ఓడాలి కదా. అప్పుడు జవాబు, సాక్షాత్కారం అనేది కొత్తగా సాధించవలసింది ఏమీ కాదు. చెయ్యవలసిందల్లా నాకు సాక్షాత్కారం కలగలేదు అన్నదాన్ని వదిలించుకోవడమే. ప్రశాంతత, శాంతము అదే సాక్షాత్కారం అంటే. నాకు సాక్షాత్కారం కలగలేదు అన్న భావన వదిలే, నేనే ఆ ఆత్మనై ఉన్నాను అని ఉంటే ప్రశాంతత, అదే సాక్షాత్కారం అంటే. ఎందుకంటే ఆత్మ లేని క్షణమే లేదు. ఆత్మ అంటే నేను కదా. సాక్షాత్కారం కాలేదన్న సంకోచం గాని భావం గాని మీకు ఉన్నంత కాలం ఆ భావాన్ని వదిలించుకునే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. నేను దేనినో సాక్షాత్కరింప చేసుకోవలసిన అవసరం లేదు. నేనున్నాను. అది నేను ఉండడమే సాక్షాత్కారం. దాన్ని సాక్షాత్కారం అంటే నేనుగా ఉండడమే దాని సాక్షాత్కారం అని కూడా లేదు. సాక్షాత్కారం అంటే ఎదురుగుండా ప్రత్యక్షంగా కనిపించడం దాని సాక్షాత్కారం అంటారు. అలాగే నువ్వు ఎదురుగుండా ప్రత్యక్షంగా కనిపించకపోయినంత మాత్రాన నువ్వు లేవా? కాబట్టి ఎదురుగుండా ప్రత్యక్షంగా కనిపించింది సాక్షాత్కారం కాదు, నేను ఉండడమే సాక్షాత్కారం. నేనున్నానుగా. అని మాటి మాటికి ఈ విధంగా నీకు నేను అలా చెప్పుకున్నాను, మరి అది మీకు చెప్తున్నాను. ఈ ప్రయత్నము చేతనే చేస్తూ ఉండాలి. ఆత్మ ఆత్మ కానివి ఒకటే అనుకోవడం వల్లే
ఈ భావాలు కలుగుతున్నాయి. నేను కానివి ఒకటే అనుకోవడం వల్లనే ఈ భావాలు కలుగుతున్నాయి. అనాత్మమైనది మాయమైతే మిగిలేది ఆత్మే. ఖాళీ జాగా కావాలంటే అక్కడున్న వస్తువులన్నిటినీ తీసేయాలి. ఖాళీ జాగాను బయట నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చి పోయలేం కదా. అక్కడ ఉంది, అక్కడ అదే ఉంది. ఆ ఖాళీ కావాలంటే అడ్డుగా ఉన్నవి తీసేయాలి, అంతే. నీ స్వరూపానికి నీ తెలివిలో నీవు కలిగించుకున్నవన్నీ తొలగించుకో. అందువల్లనే ఆత్మని సంపాదించడం అంటూ ఏమీ లేదు అంటున్నాను. నువ్వే ఆత్మవి, నువ్వు ఎప్పుడు అదే. అసలు సంగతి ఏంటంటే నీ ఆనందమయ స్థితి గురించి నీకు తెలియకపోవడం. ఆనంద నిలయమైన ఆత్మని నీ నుంచి అవిద్య ఒక తెరవలే కప్పేస్తోంది. అవిద్య అంటే అజ్ఞానం అంటాం కదా. నేనెవరో నాకు తెలియని మరుపు అవిద్య. అది ఒక తెరవలే కప్పేస్తోంది. చేసే కృషి అంతా ఈ అవగాహనని, ఈ అవిద్య అనే తెరని తొలగించడానికి. అంటే తప్పుడు అవగాహన అంటే ఈ దేహానికి మనస్సుకి ఆత్మతో తాదాత్మ్యాన్ని కల్పించేయడం. ఈ తప్పు తాదాత్మ్యం పోవాలి. ఇక మిగిలిందల్లా ఆత్మే. ఇక్కడే మళ్ళీ క్షేత్రజ్ఞ విభాగ యోగం వచ్చేస్తుంది మనకి. తప్పు అవగాహన అంటే ఈ దేహానికి మనసుకి ఆత్మతో తాదాత్మ్యం కల్పించుకోవడం వల్ల. ఈ క్షేత్రమునందు క్షేత్రజ్ఞుడు స్వయం ప్రకాశమానుడై వెలుగుతూ ఉండగా ఈ క్షేత్రంలో ఉన్న దేహేంద్రియ మనోబుద్ధులు ఆ ఆత్మ ప్రకాశము వల్లనే చెలిస్తూ ఉండగా అవి చెలిస్తుంటే నేను చెలిస్తున్నాను అని అనుకోవడం తప్పుడు అవగాహన. ఈ చెలించే నేనెవరు అని చూస్తే వాడు లేడు. ఆత్మస్వరూపుడైన నేను చిన్మయంగా అలాగే వెలుగుతున్నాను. ఆ సన్నిధానం దేహేంద్రియ మనోబుద్ధులు కదులుతున్నాయి. ఇది ప్రకృతి లక్షణం. పరమాత్మ యొక్క చైతన్య శక్తి వల్ల ప్రకృతి ఇలాగ రకరకాల మార్పులతో తనలోనే అన్నిటినీ కలిగించుకుంటూ మళ్ళీ తొలగించుకుంటూ మళ్ళీ కలిగించుకుంటూను వసంతుడు ఋసు వచ్చేసరికి చిగిర్చేసి పువ్వులు కాయలు కాసేసి గుబురుగా పెరిగేసి మళ్ళీ శిశురు వచ్చేసరికి ఎండిపోయి అవన్నీ రాల్చేస్తుంది, మోడులైపోతాయి. మళ్ళీ చిగురేసుకొస్తుంది, మళ్ళీ కొత్తది సృష్టించుకుంటూ ఉంటుంది, మళ్ళీ పెంచుకుంటూ ఉంటుంది, మళ్ళీ అన్ని రాల్చుకుంటూ ఉంటుంది. ఈ ప్రకృతి ఇదే కదా. దేనివల్ల? అంతర్లీనంగా అవ్యక్తంగా ఉన్న పరమాత్మ శక్తి వల్ల ప్రకృతి ఈ రకంగా మార్పులు చెందుతుంది. అవునా? కానీ శక్తి ప్రకృతిది కాదు కదా. అలాగే ఈ దేహేంద్రియ మనోబుద్ధులన్నీ ప్రకృతి అయితే ఈ ప్రకృతికి పురుషుడు ఈ క్షేత్రమునందు ఉన్నటువంటి ఆత్మస్వరూపుడైన వాడు, ప్రకాశమైన వాడు. ఆ సన్నిధానంలో ఇవన్నీ కదిలి మెదిలి ఆయా వ్యవహారాలన్నీ చేస్తున్నాయి. అవి ప్రకృతివి. పురుషుడు కేవలం అలా ప్రకాశిస్తూ ఉన్నాడంటే ఏమి చేయడం లేదు. ఇది జరుగుతుంటే నడుమలో నేను చేస్తున్నాను, నేను ఇలాగా, నేను అలాగా అన్న ఒక భావన లేచొచ్చి ఈ దేహేంద్రియ మనోబుద్ధుల వ్యవహారాలన్నీ నావే, నేనే చేశాను అనుకోవడం చేత వాటి యొక్క క్రియాకలాపాల ఫలితం మళ్ళీ ఎవడు నేననుకుంటున్నాడో వాడికి వస్తున్నాయి.
దానికోసం వాడు మళ్ళీ దేహం పడిపోగా మరో దేహం ఆశ్రయించవలసి వస్తుంది. వీడెవడా అని చూస్తే వాడు లేడు. కేవలం చైతన్య స్వరూపమైన ప్రకాశ స్వరూపమైనటువంటి పరమాత్ముడును ఆ సన్నిధానంలో రకరకాల మార్పులు చెందుతున్నటువంటి ప్రకృతి అంతే. ప్రకృతి పురుషం చైవ విద్యనాది ఉభావసి వికారాంశ గుణాంశైవ విద్య ప్రకృతి సంభవాది. వికారాలు గుణాలు ఈ ప్రకృతివి. ఈ ప్రకృతి ఇలా రకరకాలుగా మారుతూ ఉన్నటువంటి ఈ లక్షణము కలిగిన ప్రకృతి పురుషుడైన చైతన్య ప్రకాశ సన్నిధానంలో ఇలాగ మార్పులు చెందుతూ మళ్ళీ కలుగుతూ తొలుగుతూ ఉంది అంతే. నడుములో ఎవడు లేడు. వాడొచ్చాడా పురుష ప్రకృతిస్తోపి భుంక్తే ప్రకృతి అనుగుణాన్ని కారణం గుణ సంయోగస్య సప్తచిత్ యోని జన్మసు. నేనున్నవాడొచ్చాడా ఈ గుణాలతో చేరిపోయి ఈ కార్యకర్తృత్వాలు తన మీద వేసుకుంటాడు కనుక తత్ఫలితాలుగా వాడు చేసిన పనులను బట్టి ఉన్నత గర్భాల్లోనూ అధమ గర్భాల్లోనూ పుడతాడు. వాడెవడు అనుకుంటున్నవాడు లేడు అసలు. వాడు అనుకుంటే దాన్నే మాయా అంటారు. లేడు. పురుషుడే ఉన్నాడు. సన్నిధానంలో ప్రకృతి మార్పులు అంతే. ఈ ప్రకృతి నేను చేస్తోంది అనుకోదు. పురుషుడు నేను చేస్తాను అనుకోడు. మరి ఎవడనుకుంటున్నాడు? ఎవడా అని చూస్తే వాడు లేడు. అందుకే నేనెవరు చూసుకో అంటాడు భగవాన్. ఇలాగ ఒక ముక్క వచ్చేసరికి మన భగవాన్ చెప్పింది, కృష్ణ భగవాన్ చెప్పింది ఎక్కడ మనకి ఒకే అర్థాన్ని, ఆ లేని వాడిని లేని చేసేటువంటిది ఏదో అది స్ఫురిస్తుంది. ఏడి చూడండి, చూపించండి. వాడు ఉన్నాడేమో. లేడు. ఈ ప్రకృతి కూడా నేను చేస్తాను ఎప్పుడు అనుకోదు. కట్టలేని క్రియ జరుగుతోంది ప్రకృతిలో. ఆ పరమాత్ముడైన పురుషుడు కూడా నేను చేయిస్తాను అనుకోడు. అంతే. ఇంకా అసలు ఇక్కడ ఏ గోళ లేదు, ఏ అల్లా కల్లోలం లేదు. వీడొచ్చి కెలికి ఇత్తగిల్చుకుని ఏడ్చి నవ్వి పుట్టి చచ్చి ఈ దరిద్రాలన్నీ లేనివాడికండి. ఇవన్నీ చూస్తే లేనివాడా, చూడకపోతే పోనివాడా? వీడిని పట్టుకున్నా ఈ జన్మ పరంపరలు మనకి. అయితే ఆత్మని నేను ఎలా అందుకోగలను అని చెప్తే అది తప్పు అభిప్రాయం వల్ల నువ్వు అలా అనుకుంటున్నావు. కాబట్టి సాక్షాత్కారం అన్నది ఆత్మతో తాదాత్మ్యం లేని దానిని తప్పుడు అభిప్రాయాన్ని తొలగించుకోవడానికే. తప్పు అవగాహన అంటే ఈ దేహానికి ఈ మనసుకి ఆత్మతో తాదాత్మ్యాన్ని కల్పించుకుంటున్నావు. నేనే ఇవి చేస్తున్నానని. ఈ నేనెవరా అని చూస్తే తప్పు తాదాత్మ్యం పోతుంది. అప్పుడు ఇంకేముంది, మిగిలిందల్లా ఆత్మే. కాబట్టి సాక్షాత్కారం అందరికీ, సాధకుల్లో భేదాన్ని పాటించదు. సాక్షాత్కారం అందరికీ సాక్షాత్కారమే. అసలు ఈ సందేహమే నేను సాక్షాత్కారాన్ని పొందగలనా, నేను సాక్షాత్కారాన్ని పొందలేదు అనే భావాలే ఆత్మ సాక్షాత్కారానికి అడ్లు. ఈ ఆటంకాల నుంచి కూడా విముక్తుడు కావాలి నువ్వు.
అయితే స్వామి అలాగ విముక్తి చెందడానికి, నేను ముక్తిని చెందడానికి నాకు ఎంతకాలం పట్టుతుందండి అన్నాడు. అప్పుడు ఆయన, ముక్తి అనేది భవిష్యత్తులో ఎప్పుడో పొందేది కాదు, చేయగా 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 ఎప్పుడుకో వస్తుంది అనుకోకు, అది ఎప్పుడూ ఉంటూనే ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా నువ్వు ముక్తుడవే అని తెలుసుకో చాలంతే. ఇప్పుడు ఇందాక ప్రకృతి పురుషుడు నడుమ ఉన్నవాడు లేడని ఎంత స్పష్టంగా తెలిసింది మనకి, అంతే. ఇప్పుడు శరీరం ప్రకృతి, లోపల ఆత్మ పరమాత్మ. మరి ఈ నేను ఏ నోరెట్టుకుని నేనంటానండి? నిజంగా అవగాహన అయితే ఇది నేను అని అనగలనా? అంటే నేను ఆత్మని. అసలు ఏమి ఆత్మ నేను ఆత్మని అందు కదా, అనేవాడే ఉండడమ్మా, అనేవాడే ఉండడు. ఎప్పుడో పొందేది కాదది, అది ఎప్పుడు ఉంటూనే ఉంది, ఇప్పుడు ఇక్కడ కూడా. నిజమే స్వామి, బానే చెప్తున్నారు, కానీ నాకు అనుభవం కావడం లేదు అని మొత్తుకున్నాడు ఆయన. అప్పుడు జవాబు, ఆ అనుభవం కూడా ఇక్కడే. నువ్వు ఆత్మని కాదు అనలేవు కదా, నేను కాదు అంటావా? అనలేవు కదా. అనలేను అంటే ఉండడం అన్నమాట. అంటే ఉండడం సంతోషం కాదన్నమాట. ఇప్పుడు జవాబు, ఉండటమన్నా సంతోషమన్నా ఒక్కటే నాయనా. ముక్తి అనే పదం రెచ్చగొడుతుంది నిన్ను, అది ఇంకా ఏదో కొత్తదేదో అని రెచ్చగొడుతోంది. అసలు దానికోసం నువ్వు ఎందుకు అన్వేషిస్తావు? తాను బందీని అనుకుని విముక్తి కోసం ప్రయత్నిస్తాడు మనిషి. వాస్తవం ఏంటంటే బంధం అంటూ ఏమీ లేనే లేదు, ఉన్నదల్లా విముక్తే. దానికి ఏదో పేరు పెట్టి దానికోసం వెతుక్కుంటూ ఏదో సాధనలు చేస్తున్నట్లుగా మాయలో తిరుగుతావు నువ్వు. నిజమే స్వామి, తెలుస్తోంది, కానీ మరి నాకు ఆ జ్ఞానం కలగడం లేదేమిటి? అంత తపన పడుతున్నాడు చూడండి. అదే ఆ అజ్ఞానాన్ని తొలగించుకో. నాకు జ్ఞానం కలగలేదు అన్న అజ్ఞానం తొలగించుకో. నాకు జ్ఞానం కలగలేదు అన్నదే అజ్ఞానం. అసలు నీకు జ్ఞానం కలగలేదని ఎలా తెలుసు నీకు? చేయవలసిందల్లా అదే. ముక్తికి సంబంధించిన ప్రశ్నలన్నీ అప్రస్తుతం. ముక్తి అంటే బంధం నుంచి విడుదల, అంటే ఇప్పుడు బంధంలో ఉన్నామన్నమాట. అసలు బంధము లేదు, ముక్తి లేదు. నాకు జ్ఞానం కలగడం లేదు అని నీకు ఎలా తెలుసు? నువ్వు జ్ఞానమై ఉన్నావు గనక. చేయవలసిందల్లా, నాకు ముక్తి లభించడం లేదు, దానికి అజ్ఞానం కారణం, దాన్ని తొలగించుకోవాలి, ఎలాగా అంటున్నావు. అసలు ముక్తి అంటే బంధం నుంచి విడుదల. అంటే ఇప్పుడు బంధంలో ఉన్నాను అనుకుంటున్నావు, అసలు బంధములో లేవు, ఉన్నావంతే. ఉన్నావంతేగా ఉండు, బంధం ఉందేమో చూడు అన్నారాయన. అంటే అప్పుడు ప్రశ్నిస్తున్నాడు. సాక్షాత్కారాన్ని గురించి చెప్తూ పాశ్చాత్యులు విశ్వ చైతన్యం ఒక మెరుపులాగా తమకి అనుభవం తెలియవచ్చింది అంటూ ఉంటారండి. కొంతమంది పశ్చిమ దేశాల నుంచి వచ్చిన వాళ్ళని అడిగి చూస్తే వాళ్ళు ఆత్మ సాక్షాత్కారాన్ని గురించి చెప్తూ మాకు ఆ విశ్వ చైతన్యం ఒక మెరుపులాగా తెలిసింది అంటారండి. వాళ్ళకి కలిగిన సాక్షాత్కారం ఎటువంటిది?
జవాబు మెరుపు వలె వచ్చి మెరుపు వలె మాయమైంది కదా. అది ఉంటే ఆది ఉంటే అంతం కూడా ఉంటుంది. వచ్చింది కాబట్టి పోతుంది. ఎప్పుడూ ఉండే చైతన్యాన్ని సాక్షాత్కరింప చేసుకుంటేనే అది శాశ్వతంగా ఉంటుంది. ఎప్పుడు ఉన్నానని ఎరిగి ఉన్నాను. ఉండడం సత్యమైతే ఉన్నానని ఎరిగి ఉండడమే చిత్తు. అది ఎప్పుడూ ఉంది. అసలు చైతన్యం మనతో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అది ఇప్పుడు ఆ మాట చెప్తున్నారు. నేనున్నానని అందరికీ తెలుసు కదా. తన ఉనికిని ఎవ్వరూ కాదని అనలేరు కదా. సుషుప్తిలో ఉన్న వారికి ఎరుక ఉండదు, కానీ మెలకువ రాగానే ఆ ఎరుక కలుగుతోంది. మనిషి ఒక్కడే మరి. నిద్రపోయిన వాడికి ఇప్పుడు మేల్కొన్న వాడికి తేడా ఏమీ లేదు. వాడే నిద్రపోయాడు, వాడే మేల్కొన్నాడు. అప్పుడు ఎరుక లేదు, ఇప్పుడు ఎరుక ఉంది. నిద్రపోయిన వాడికి ఇప్పుడు మేల్కొన్న వాడికి తేడా ఏముంది? నిద్రలో తనకి శరీరం ఉన్నట్టే అతడికి తెలియదు. అంటే దేహ స్పర్శ లేదన్నమాట. మేల్కొన్నప్పుడు మాత్రమే అతడికి శరీర స్పృహ కలుగుతోందన్నమాట. అంటే దేహం గురించిన ఈ ఎరుక పైకి రావడం ఈ భేదానికి కారణం. కానీ చైతన్యం అలాగే ఉంది. అప్పుడేమో ఈ ఎరుక అణిగిపోయింది. ఈ మెలకు వచ్చేసరికి ఈ ఎరుక లేచింది. ఈ ఎరుక లెగుస్తోంది, ఎరుక పడిపోతుంది. ఎరుక లేస్తోంది, తెలివి లెగుస్తోంది, తెలివి పడిపోతుంది. అదేనా నిద్ర మెలకువని? కానీ నీ ప్రకాశంలో మార్పు ఏమీ లేదు కదా. శరీరాన్ని గురించిన ఎరుక ఒకేసారి లెగుస్తాయి, ఒకేసారి ఇంకిపోతాయి. దీని అర్థం ఏమిటంటే సుషుప్తిలో పరిమితులు లేవు, మెలకువలో ఉంటాయి అంతే. ఈ పరిమితులే బంధమైపోతున్నాయి. ఈ శరీరమే నేను అన్న భావమే పొరపాటంతా. కాబట్టి నేనును గురించిన ఈ తప్పుడు అభిప్రాయం పోవాలి. ఈ మెలకు ఉన్న కాసేపే కదా, అవునా? ఈ శరీరం నేనన్న భావన, దాని వల్ల వస్తున్నటువంటి ఇదిగో ఈ విపరీతాలును, అది కాసేపే కదా, ఇది తాత్కాలికం కదా. కానీ నేను ఎప్పుడూ ఉన్నాను కదా అని తప్పుడు అభిప్రాయం పోవాలి. అసలైన నేను ఎప్పుడు ఉంటూనే ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా నీ స్వరూపం ఉంది. అది కొత్తగా వస్తూ పోతూ ఉండదు. అలా సంస్థితమై ఎప్పుడూ ఉండాలి. నువ్వు తెలిసిందిగా ఇప్పుడు నువ్వు. అప్పుడు నీవున్నావు గోవిందా రామ, ఇప్పుడు నీవున్నావు గోవిందా. అప్పుడు నేనున్నాను గోవిందా రామ, ఇప్పుడు నేనున్నాను గోవిందా. అది నేనెరుగుదును గోవిందా రామ, నీవెరగబోయి గోవిందా. ఎరిగినవాడు మెలకువలోనూ నేనున్నాను, కాలలోనూ నేనున్నాను, నిద్రలోనూ నేనున్నాను, నేనెప్పుడూ ఉన్నాను అని ఎరిగి ఉంటాడు జ్ఞాని. అజ్ఞానం ఇప్పుడే ఉన్నాను, ఇదే నేను, ఇదే సత్యం అంటాడు. మరి ఇది పోతే కల్లో అప్పుడే నేను, అదే నేను, అదే సత్యం అంటాడు. కానీ ఈ వచ్చిపోయేవి సత్యాలు నిత్యాలు అనుకుంటాడే తప్ప అవి వచ్చిపోతుంటే నిత్యమో ఉన్నది నేనేనన్నది ఎరుగడు అజ్ఞాని. అందుకే వచ్చిపోయే వాళ్ళకి, చచ్చిపోయే వాటి కోసం ఏడుస్తూ ఉంటాడు. కాబట్టి ఈ తప్పుడు అభిప్రాయం పోవాలి. అసలైన నేను ఎప్పుడు ఉంటూనే ఉంది, ఇప్పుడు ఇక్కడ ఉంది. అది కొత్తగా వస్తూ పోతూ ఉండదు. అట్లా సంస్థితమై ఎప్పుడూ ఉండాలి. కొత్తగా వచ్చేది మాత్రం మాయమవుతుంది అని తెలుసుకో. వెలుకువతో వచ్చేది, నిద్రతో పోయేది ఏమిటండి?
ఏమిటి మనకి మెలకు? మెలకువతో మనకి ఏమొస్తుంది? మెలకువతో ఏది పోతుంది? నేను దేహం. వస్తుంది. నేనన్న భావం. నేనన్న భావన పోతుంది. దేహం నేనన్న భావం లేకపోతే దేహమే లేదు కదా. మెలకువలో వస్తుంది, నిద్రలో పోతుంది. దాన్ని ఎలా నమ్ముతావు? ఈ భావం వచ్చినా నీ నిజస్వరూపం అలాగే ఉంది, ఈ భావము పోయినా నీ నిజస్వరూపం అలాగే ఉంది. అది నువ్వా, ఇది నువ్వా? నేను ఎప్పుడు అందుచేత ఈ వచ్చిపోయే నేను నేను కాదు. ఎప్పుడు వచ్చిపోయే నేను నేనవుతానో చచ్చిపోయే నేను నేనవ్వాలి. అందుకే వచ్చిపోయే నేను నేను కాదు, చచ్చిపోయే నేను నేను కాదు, నేను శాశ్వతానంద స్వరూపుడు. ఇది ఇది రావడం వల్లే కదా. ఇది ఎవరా అని చూడు, వచ్చింది. అవునా? వచ్చింది, తెలివై ఉంది, అన్ని తెలుసుకుంటోంది. తెలివై ఉంది, అన్నీ తెలుసుకుంటోంది. అన్నీ ఈ తెలివికి తెలియబడుతున్నాయే తప్ప ఈ తెలివి అవన్నీనా మరి? కాదు అని తెలుసుకున్నప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ఆ చిత్ మూలంలో నుంచి వచ్చిన తెలివి కిరణం గనక అది తన నిజస్వరూపంలో లీనమైపోతుంది. ఇక అస్తమాను రాకపోకలు ఉండవు దానికి. అని తెలుసుకోకపోతే వచ్చిన వెంటనే తాను తెలివినన్న సంగతి తెలియక తెలియబడిన వాటితో కలబడిపోయి కలగలిపేసుకుని ఈ కర్మలన్నీ చేయడం, మళ్ళీ పోవడం, మళ్ళీ రావడం. అందుకే నీకు రాకపోకలు ఉంటున్నాయి. ఎప్పుడైతే ఈ నేను యొక్క నిజస్వరూపం తెలిసిందో మెలుకులో రావడాలు, నిద్రలో పోవడాలు ఉండవు. అందుకే భగవాన్ నేను నిద్రకి మెలుకుకి అవతలున్నానని చెప్పారు. ఇది మరి మీకు అర్థమైతే చాలా అదృష్టమే. కష్టం, బాగా సూక్ష్మంగా వెళ్ళాలంటే విన్న మాటలని బుర్రకెక్కించుకోవడం కాకుండా ఎలాగా ఉంటే నేను నేనుగా ఉంటాను అన్న దానిని మనం బాగా అవగాహన చేసుకుని ఉంటూ ఒకేసారి కాసేపు ఉన్నాం కదా అంటే కుదరదు. ఉంటూ ఉంటే అప్పుడు తెలుస్తుంది. వచ్చింది పోయింది తెలుస్తుందా? కొన్ని తెలియడం లేదా చెప్పండి? తెలుస్తుందా? వచ్చింది పోయింది, మరి దాన్ని ఎలా నమ్ముతారు? నమ్మచ్చా? మరి నమ్మేసి కదా ఈ శరీరంతో కుమ్మేసుకుంటున్నావు. ఆహా వచ్చిందా, ఆహా పోయిందా అని ఎందుకుండా? అలా ఉండు, అదే నీ సహజంలో నువ్వు ఉండడం. తర్వాత మళ్ళీ రేపు చెప్పుకుందామా? అలాగే.